నెల్లూరు జిల్లా సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కౌలు రైతుకి తనకి రావాల్సిన రుణాలు కానివ్వండి, పరికరాల విషయంలో కానివ్వండి, లేదా మీకు డిఏపి కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఏ విషయంలో కూడా కౌలు రైతుని సమానంగా భూమి ఉన్న రైతుతో పాటు ఆయన్ని ఆ గౌరవం ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొచ్చాం. దాన్ని వీళ్ళు మార్చేశారు. ఇప్పుడు ఏంటంటే రైతు దగ్గర నుంచే మీరు 11 నెలల్లో రెంటల్ అగ్రిమెంట్ తీసుకురమ్మంటున్నారు. ఏ రైతు ఇస్తాడు చెప్పండి సంతకం చేసి? ఇవ్వలేరు. కాబట్టి కౌలు రైతుకు భరోసా కల్పించే విధంగా మన ప్రభుత్వం ఆల్రెడీ అడుగులు వేస్తోంది. త్వరలో ఆ చట్టం కూడా తీసుకొస్తాం. మీకు భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. గిట్టుబాటు ధర విషయంలో దయచేసి మీరు కూడా ఆలోచించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను నేను మీకు. అంటే మీకు ఇంకా అనుభవం రాలేదు కాబట్టి మీకు అనుమానాలు ఉన్నాయి. మరొక్కసారి నేను చెప్తున్నాను, గతంలో ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. అది స్వయంగా మేము కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు నేను తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు వారం రోజులు పాపం లారీల కిందనే పడుకుని చివరికి మిల్లరు ఫోన్పే ద్వారా డబ్బులు కడితేనే తీసుకుంటా అని చెప్పి క్యాష్ తీసుకునేవాడు. అంత దౌర్భాగ్యంగా వాళ్ళు వ్యవహరించారు. ఆ పరిస్థితి రాదు. ఎందుకు అంత నమ్మకంతో మీకు చెప్తున్నానంటే ప్రతి లారీకి ట్రాక్టర్కి మేము జీపీఎస్ విధానం ఏర్పాటు చేసాం. జీపీఎస్ ద్వారా ఎన్ని గంటలైంది కల్లాల దగ్గర నుంచి మిల్కి రావడం అనేది కూడా మేము చెక్ చేసుకుంటాం. 6 గంటల సమయం దాటితే ఇమ్మీడియట్గా ఫోన్ వెళ్తుంది ఆ డ్రైవర్కి మా సెంట్రల్ ఆఫీస్ నుంచి, ఎందుకు జాప్యం జరుగుతోందని. మొన్న కృష్ణా జిల్లాలో ఒకరిని పట్టుకున్నాం. 10 నిమిషాల లోపే 29 ట్రాన్సాక్షన్లు చేశాడు. 29 ట్రాన్సాక్షన్లు ఒకే లారీ 10 నిమిషాల లోపు ఒక మిల్ దగ్గర. కాబట్టి ఆ రోజులు పోయినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం. ప్రతి ఒక్క సందర్భంలో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా పూర్తి వివరాలతోటి వాస్తవాలతోటి మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి రైతులందరికీ నేను చెప్తున్నాను, మీరు ఆ అనుమానాలు తెచ్చుకోబాకండి. మిల్లర్కి కూడా ఆ విధంగానే బాధ్యత ఉంటుంది, యంత్రాంగానికి కూడా ఆ విధంగానే ప్రభుత్వం నుంచి ఆ బాధ్యత ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఎస్కి నుంచి జనరేట్ చేస్తామో ఆ స్లిప్ జనరేట్ అవగానే ఎంత సమయం పడుతుంది అనేది పూర్తి సమాచారం మా దగ్గర ఉంటుంది. ప్రతి ట్రాక్టరు ప్రతి లారీకి మేము జీపీఎస్ పెట్టాం. జీపీఎస్ ద్వారా 6 గంటల సమయం దాటితే ఇమీడియట్గా మాకు మా ఫోన్లో అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే ఫోన్ వెళ్ళిపోతుంది ఆ సంబంధించిన డ్రైవర్కి. సో మీ అందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మరొకసారి చెప్తున్నాను, మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. 7,600 కోట్ల రూపాయలు 8 గంటలు 9 గంటల లోపే మీ ఖాతాల్లో జమ అయ్యేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఇప్పుడు మీ జిల్లా వచ్చాం, నెల్లూరు జిల్లా. రాబోయే రోజుల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. ఈ ధాన్యం సేకరణలో మీరు ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి దయచేసి మీరు సహకరించండి. ఎక్కడైతే రైస్ మిల్లర్లు కానివ్వండి, స్థానికంగా ఉన్న దళారులు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మంత్రి గారి దృష్టికి తీసుకురండి. అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారు. ఎక్కడ కూడా మేము చేసే కార్యక్రమాన్ని ఇంకా నిజాయితీగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి రైస్ మిల్లర్లు సహకరించాలి. కానీ గతంలో జరిగిన వ్యవస్థలాగా ఇప్పుడు జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అందులో మీకు ఆ నమ్మకం కల్పిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మీకు ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి. మంత్రి గారు ఎప్పుడు నాకు ఫోన్లు చేస్తూనే ఉంటారు. నేను అదే రోజు బయలుదేరి మీ నెల్లూరు జిల్లాకు వచ్చి ఇక్కడ కూర్చొని మీకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎక్కడ పొరపాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా ఒక నిజాయితీగా ఎంతో ఆదర్శవంతంగా నిలబడిన ఆనం రామనారాయణ రెడ్డి గారి కింద మీరందరూ కూడా ఒక నియోజకవర్గంలో కలిసికట్టుగా ముందుకు రమ్మని మనం చేసే కార్యక్రమాల్ని మీకు మీ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేసి చూపిస్తామని మరొకసారి మీకు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక విషయం మర్చిపోయా, సారీ. టార్పాలిన్ల విషయంలో, టార్పాలిన్లు జనరల్గా ఇది వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ చేయాల్సిన అంశం. అయినా కానీ మొట్టమొదటిసారి పౌర సరఫరాల శాఖ నుంచి 50 కోట్ల రూపాయలు కేటాయించి మేము రైతులందరికీ ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే మీరందరూ మాతో కలిసి ప్రయాణం చేస్తున్న ఉద్దేశంతో 50% సబ్సిడీతోటి టార్పాలిన్లు మీ అందరు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇదే పిఎస్సిఎస్ ద్వారా, రైతు సహాయ కేంద్రాల ద్వారా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ టార్పాలిన్లు రైతులకు అందే విధంగా ఆ నిర్ణయం కూడా తీసుకున్నామని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు మనందరికీ మంచి రోజులు ముందు ఉన్నాయని చెప్పి
భరోసా కల్పించినటువంటి శ్రీ మనోహర్ గారికి నేను మనందరి తరఫున, ఈ జిల్లా రైతాంగం తరఫున వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉన్నది ఈ రాష్ట్రంలో కూటమి ఉమ్మడి ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సమిష్టి నాయకత్వంతో ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి, రైతు పక్షపాతంతో ఉండేటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మనగలగాలి అనేటువంటి కృత నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మనకుంది. కాబట్టి ఎవరం కూడా అధైర్యపోవాల్సిన అవసరం లేదు. మన కష్టాలన్నీ చూసాం, బాధలు పడ్డాం, గతంలో జరిగిన అనుభవాలు మనకున్నాయి. తిరిగి అవి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి అందుబాటులో అండగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు మంత్రి గారు చాలా విషయాల పట్ల మనకి అవగాహన కల్పించారు. మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలను వివరించారు. వీటన్నిటితో భవిష్యత్తులో మరింత సాగునీటి రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందేదానికి ఇవాల్టి మన ప్రభుత్వం రైతులకి అండగా తోడుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారిని కలవాలని చాలామంది పెద్దలు వచ్చారు. ముందు కొద్దిమంది కలిసినా అందరు కలవలేకపోయారు. ఏఎస్పేట రమేష్ నాయుడు గారు వాళ్ళు ఉన్నారు, అలాగే మరిపాడు జనార్దన్ గారు, ఆత్మకూరు చంద్రారెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, వాళ్ళు ఉంటే ఇక్కడే కానీ ఉంటే ఒకసారి వచ్చి మంత్రి గారిని కలిసి ముందు వెళ్ళాల్సిందిగా. అందరూ లేయొద్దు దయచేసి. మండల పార్టీ నాయకులను పిలుస్తున్నా, రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఒకసారి వచ్చి పరిచయం చేసుకోండి. అలాగే అనంతసాగరం కృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రండి. సునీతమ్మ ఉండింది ఇందాక చూశానామని, వారు కూడా ఉంటే సునీతమ్మ కూడా రావాలి. సునీతమ్మతోటి అనంతసాగర్ నుంచి ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఒకసారి రండి, అందరిని పిలుస్తాను.